చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. డెఫినెట్గా వాళ్ళ అభిమాన నటుడి సినిమా అంటే అందరూ కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటారు, అదే స్థాయిలో సెలబ్రేషన్ జరుగుతూ కూడా ఉంటాయి. కానీ రాజాసాబ్ సినిమాకి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక షాక్ ఇచ్చినట్టు కనబడుతోంది. సో అంటే వాళ్ళ మాటని వాళ్ళు నిలబెట్టుకుంటున్నాం అన్న రకంగా బైబీ గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో. సో ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ల ధరలు పెంచడానికి అవకాశం ఉండదు అని చెప్పేటువంటి మాటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. కాబట్టి అది ఈ సినిమా నుంచే మొదలవుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే. ఎందుకంటే ప్రభాస్ సినిమా హైకోర్టు వరకు వెళ్ళింది, హైకోర్టు నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారంటే హైకోర్టు కూడా టికెట్ ధరలు పెంచమని ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన మాటల్లో హోంశాఖ పరిధిలో ఉంటుంది, హోంశాఖ నిర్ణయం అని చెప్పి వదిలేశారు. మరి ఇప్పుడు హోంశాఖ ఇంకా డిసిషన్ తీసుకుని అటువైపు పక్క రాష్ట్రంలో 8 o'clock షో స్టార్ట్ అవబోతోంది, 8 to 8:30 షో స్టార్ట్ అవబోతోంది. ఇక్కడ ఇంకా పర్మిషన్ రాలేదు. ఒకవేళ పర్మిషన్ వచ్చినా ఈ సమయంలో ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే జరగకూడదనే ఒక ఉద్దేశంతో ప్రీమియర్ షోలు క్లోజ్ చేశారు అనేటువంటి భావనలో, క్లోజ్ చేద్దామనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉందో, ఈ సమయం కనుక మళ్ళీ ఉన్న పలంగా హుటాహుటిన పర్మిషన్లు ఇచ్చినా ఇంకేదైనా జరిగినా ఆ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాంతి భద్రతలకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం థియేటర్స్ దగ్గర. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరలు పెంచకపోవడం అనేటువంటి మాటకే మీరు కట్టుబడి ఉన్నారా? టికెట్ ధరలు పెంచకూడదని మీరు కూడా కోరుకుంటున్నారా? కామెంట్ చేయండి.